నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్ డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వింత కొత్త పోకళ్ళు మొదలయ్యాయి. టీవీ డిబేట్స్కి లాంటి చర్చా కార్యక్రమాలకి కొంతమందిని ఆహ్వానించడం ద్వారా ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు, ఆవేశంతో కూడినటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. గతంలో మనం చూసాం, సాక్షి టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, అదేవిధంగా మరొక జర్నలిస్టు అతను కూడా సీనియరు, ఇద్దరు అమరావతి అనేటువంటి ఒక ప్రాంతం, అంటే రాష్ట్ర రాజధాని అమరావతి గురించి ఓ చర్చా కార్యక్రమం నడుపుతూ అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అనేలాగా పదాలు వచ్చేలాగా మాట్లాడుతూ అమరావతి రీజన్ అంటే చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా వేశ్యలు ఉన్నారని చెప్పని పదాలని వాడుతూ చర్చా కార్యక్రమం నిర్వహించారు. దాని తర్వాత ఆ చర్చా కార్యక్రమంలోనే ఎకిలిగా ఎటకారంగా నవ్వుకున్నారు. ఒకటి, చర్చా కార్యక్రమంలో మాట్లాడేటువంటి వ్యక్తి నియంత్రణ లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్గా అతన్ని లీవ్ చేయాలి, డిబేట్ నుంచి అతను కట్ చేసి డిబేట్ కంటిన్యూ చేయాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. అతను మాట్లాడిన మాటలకి టీవీ ఛానళ్ళకి సంబంధం లేదు. టీవీ ఛానల్ ఉద్దేశం అది కాదు, ఆ వ్యాఖ్యలు మాట్లాడే ఉద్దేశం టీవీ ఛానల్కి లేదు. అతను ఆవేశంతో మాట్లాడాడో, ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడో మా ఉద్దేశం అయితే అది కాదు. ఈ చర్చా కార్యక్రమాన్ని మేము దానికి కొనసాగించలేదు అని చెప్పేటువంటి వివరణ ఇవ్వాలి. దాని తర్వాత ప్రభుత్వానికి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి, అవసరమైతే జరిగినటువంటి పొరపాటుకి ఆ టీవీ ఛానల్ కారణం కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మేనేజ్మెంటో ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కానీ చర్చను కొనసాగించి ఆ చర్చలో మాట్లాడినటువంటి పదాలని పదే పదే రిపీట్ చేసి సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేసి మనోభావాలతో సంబంధించినటువంటి విషయం, ప్రభుత్వాల మీద నియంత్రణ లేకుండా మాట్లాడినటువంటి సందర్భం, ఈ రెండింటికి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని ఎవరైతే కారణమవుతారో దానికి వాళ్ళు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత కేసులే కావచ్చు, ఇతర ఇంకేమైనా కావచ్చు, ఏదైనా దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏమన్నప్పటికి కూడా దానికి వీళ్ళు బాధ్యత వహించాలి. ఇది క్షమాపణ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, చెప్పకపోతే తర్వాత జరిగే ఏ పరిణామాలకైనా సరే వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ ఛానల్లో నడిచినటువంటి డిబేట్ని అక్కడితో నియంత్రించకుండా, దానికి సమాధానం చెప్పకుండా దాన్ని కంటిన్యూ చేసి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసి అలా మనోభావాలకు సంబంధించినటువంటి విషయాల్లో హేళనగా ప్రవర్తిస్తే దానికి సంబంధించినటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాలి కూడా. ఇదేదో ప్రశ్నించే గొంతుకుల మీద కత్తులు పెట్టడమనో, లేదంటే జర్నలిస్టుల మీద దాడనో, ఇదేదో జర్నలిజం మీద ఇదేదో కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ జరిగినటువంటి చర్చా కార్యక్రమానికి సంబంధించి అది రైట్ ఆర్ రాంగ్, అంటే తప్పులు జర్నలిస్టులు చేస్తే మాట్లాడకూడదా, బూతులు జర్నలిస్టులు మాట్లాడితే మాట్లాడకూడదా అనేటువంటి, అంటే జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంటుంది. వాళ్ళు బూతులు మాట్లాడచ్చు, తప్పులు చేయొచ్చు, అవసరమైతే మర్డర్లో కూడా చేయొచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఎందుకంటే చర్యలు తీసుకోవాలి.
చర్యలు తీసుకునే క్రమంలో ఎవరైనా ఒకటే, చట్టానికి అందరూ సమానమైనటువంటి సంకేతాలు పంపిస్తే రిపీట్ అగైన్ మరలా అవి తిరిగి మరలా పునరావృతం కావు. మరలా అవి తిరిగి పునరావృతం కానప్పుడు ఏంటంటే ఒక హెల్దీ వాతావరణం వస్తుంది. అప్పుడు జర్నలిస్టులు కూడా కొంతమంది ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకుంటారు. అలాంటి చర్చా కార్యక్రమాలు నిర్వహించడం కొంతవరకు నియంత్రణ వస్తుంది. అదంతా హెల్దీ వాతావరణం ఉంటుంది, బాగుంటుంది. అలాగే మరలా ఇంకో ఇన్సిడెంట్, ఇది ఒక పాయింట్ అయితే ఇలా నియంత్రించలేకుండా మాట్లాడడం అయితే చర్యలు అయితే తప్పవు, తీసుకుంటారనే దాని మీద. ఇంకొక అంశం ఉంటుంది ఏంటంటే పార్టీలు కూడా వాళ్ళకి పదవులు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ అంటే ఏంటంటే మీడియాతో ప్రభుత్వం తరపు నుంచి, అంటే ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం తరపు నుంచి, ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్షం తరపు నుంచి ఆ చర్చా కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. వాళ్ళ అభిప్రాయాలను కూడా అక్కడ వ్యక్తపరుస్తారు. పార్టీ తరపు నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, పార్టీ యొక్క స్టాండ్ ఏంటి, ప్రజలకి పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది, ప్రతిపక్షంగా ఏం పాత్ర పోషించాలనుకుంటున్నారు, ప్రతిపక్షంగా వాళ్ళ వాయిస్ ఏది అనుకుంటే అది వినిపిస్తారు. అది 100% వినిపించాలి. కానీ చర్చా కార్యక్రమం పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, రాష్ట్రాలని, రాష్ట్ర ప్రజలని హేళన చేసి మాట్లాడడం, వాడు వీడిని మాట్లాడేటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వకూడదు. అంటే నియంత్రణ కోల్పోయేటువంటి వ్యక్తులకి పదవులను ఇవ్వకూడదు. రీసెంట్గా మనం చూసాం, అంతకుముందు కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక అతను చర్చా కార్యక్రమంలో నోటుకొచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడితే కేసులను ఎదుర్కొన్నాడు. తర్వాత అంతకుముందు కూడా సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది చాలా రోజులు జైల్లో ఉండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు. ఒక స్టేషన్ కాదండి, ఇంకో స్టేషన్లో పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో బూతులు తిట్టినటువంటి ఇంకో వ్యక్తి అనిల్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక నియంత్రణ లేనటువంటి భాషని ఉపయోగించారు. వాళ్ళందరూ ఎవరంటే కేవలం వైసీపీకి మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు మాట్లాడట్లేదా అంటే నియంత్రణ కోల్పోకుండా ఎవరు మాట్లాడినా ఒకటే, ఆ జనసేన అన్న ఒకటే, టీడీపీ అన్నట్టు ఎవరైనా ఒకటే. అధికారంలో ఉన్న వాళ్ళు నియంత్రణ కోల్పోకుండా మాట్లాడుతున్నారు, అధికారంలో లేని వాళ్ళు నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశం, లేదంటే ఆ పార్టీ మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషం, లేదంటే ఆ వ్యక్తుల మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషం, వాళ్ళ అధికారంలో లేకపోవటం, వాళ్ళ మాటలు చల్లకపోవటం ద్వారా ఏం చేస్తున్నారంటే తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నారు. ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ అనే అతనికి ఒక పదవి అంటగట్టారు, వైఎస్ఆర్సీపీ నుంచి అధికార ప్రతినిధి పదవి అంటగట్టారు. అతను ఏం చేశాడు, అదే సాక్షి టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమానికి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని సందర్భం వచ్చినప్పుడు ఆయనకి జీవోలు చదవడం రాదని, జొమాటో బాయ్లా ఉంటాడని, వాడు వీడు అంటూ విపరీతమైనటువంటి పదాలు మాట్లాడారు. అదే ఛానల్కి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక పార్టీని లీడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, అదే ప్రతిపక్ష పార్టీ కూడా. అలాంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓ టీవీ ఛానల్ నిర్వహిస్తున్నప్పుడు ఆ చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి ఆ అధికార ప్రతినిధి ఎంతో హుందాగా వ్యవహరించాలి. హుందాగా వ్యవహరించకపోవడం పోగా వాడు వీడు అని చెప్పని సంబోధించి, జొమాటో బాయ్ అని సంబోధించి, ఇంగ్లీష్ చదవడం రాదని, జీవోలు చదవడం రాదని విచ్చలవిడిగా మాట్లాడినటువంటి వ్యక్తిని మాట్లాడితే ఆ వ్యక్తి అలా మాట్లాడితే దాని మీద పోలీసులు అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీ పీసీసీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఫిర్యాదులు పెడితే తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన క్రమంలో పోలీసులది నియంత్రత్వ పోకడని, పోలీస్ జులుమని చెప్పని మాట్లాడుతున్నారు. మరి ఈ నాగార్జున యాదవ్ మాట్లాడినట్టు వాటిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడితే చర్యలు తీసుకోవడం మానక తప్పదు కదా. సేమ్ టైము అదే సాక్షి డిబేట్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అతని వాదనని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంతకుముందు ఒక మాజీ ముఖ్యమంత్రి టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు
దాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోయారు? తర్వాత దానికి సంబంధించి అంటే వక్తల వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అంటే దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఆ డిబేట్ నిర్వహించేటువంటి వాళ్ళ లేదా, ఆ టీవీ ఛానల్కి నిర్వహించేటువంటి లేదా? వాళ్ళు ఏది మాట్లాడినా సరే మాట్లాడినిచ్చి అంతిమంగా దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడమే ఆ టీవీ ఛానల్ యొక్క ప్రామాణికమా? ముఖ్య ఉద్దేశం అదేనా? దాన్ని కదా కంట్రోల్, ఫస్ట్ స్టార్టింగే దాన్ని కదా కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేసిన తర్వాతే కదా ఇంకా డిబేట్ చర్చా కార్యక్రమం కంటిన్యూ చేయాలా, దాన్ని అక్కడితో ముగించాలా, లేదంటే ఆ వ్యక్తిని ఆ చర్చా కార్యక్రమం నుంచి తొలగించాలని అంటే ఆలోచన ఉండాలి కదా. ఆలోచన లేదు. ఇక్కడ 2 పాయింట్స్ నేను చెప్పాలనుకున్నది. ఒకటి, నియంత్రణ లేకుండా టీవీ చర్చా కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని కంట్రోల్ చేయకపోవడం, అవతల వ్యక్తి నియంత్రణ కోల్పోయి మాట్లాడిన తర్వాత ఆ చర్చా కార్యక్రమం ఆపకపోవడం, ఒకవేళ ఆ చర్చా కార్యక్రమం జరిగినటువంటి పొరపాట్లకి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషనో ఒక క్షమాపణో చెప్పకపోవడం, జరిగినటువంటి పొరపాటుకి చెప్పకపోవడం, దాన్ని సోషల్ మీడియాలో కట్ చేసి వైరల్ చేయడం, ఇదొక అంశం అయితే, పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తులు, నియంత్రణ కోల్పోయేటువంటి మాట్లాడేటువంటి వ్యక్తులు, ద్వేషాన్ని దేశాన్ని లేదంటే భావజాలాలతో ప్రజలను రెచ్చగొట్టేటువంటి భావజాలంతో మాట్లాడే వ్యక్తులు పదవులను ఇవ్వటం అనేది ఇంకొక దరిద్రం. ఈ 2 దరిద్రాలు, ఒకటి టీవీ ఛానల్ కార్యక్రమాలు పార్టీలకు పరంగా మాట్లాడేటప్పుడు ఆ చర్చా కార్యక్రమాలు ఎవరితో ఏది మాట్లాడించడం, దానికి ఒక అనలిస్ట్ అని ఒక ముసుగేయటం, లేదంటే అధికార ప్రతినిధి అని ఒక ముసుగేయటం మానేయాలి. 2, పదవి ఇచ్చినప్పుడు పార్టీ విధానాలని ప్రతిపక్ష హోదాని నిలబెట్టుకునేలా మాట్లాడతారా, లేదంటే బూతులు మాట్లాడి ఒక భావజాలాన్ని, వ్యతిరేక భావజాలాన్ని ప్రజలకు పంపుతారా అనే దాన్ని కూడా చూసుకుని పార్టీలు పదవులు ఇవ్వాలి. ఈ 2 లేనప్పుడు ఇలాంటి సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు పదే పునరావృతం అవుతూనే ఉంటాయి. పదే కేసులు పెడుతూనే ఉంటారు. ఆ కేసులు పెట్టడం ద్వారా ఇదేదో జర్నలిజానికి సంఖ్యలు వేయడం కాదు, జర్నలిస్టు యూనియన్లు వీళ్ళందరినీ విమర్శించాలని కాదు, కానీ దాని మీద కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే ఖండించడం అని కాదు. ఫస్ట్ వాళ్ళు ఖండించిన తర్వాత కూడా క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఎందుకు అనే దాని మీద మాట్లాడాలి. ఈలోపు జరిగిపోద్ది, ఎవరో ఒకరు వచ్చి కేసులు పెడతారు, చట్టం తన పని తను చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి దీన్ని ఎవరు ఏం మార్చలేరు. కాబట్టి ఏంటంటే నియంత్రణ కోల్పోకుండానే ముందు ఉండాలి. సో నాగార్జున యాదవ్ విషయంలో ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అతను ఇంకొన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక అరాచక శక్తిలా మారుతాడు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద చర్యలు అనేది తప్పనిసరి ఉండాలి. థ్యాంక్ యూ.